అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మనం 543 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 5 మండలాలే చెక్కులు 543 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఈరోజు మనం పంపిణీ చేసుకుంటాం. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన కానుండి ఈ రోజు వరకు 2436 మందికి మనం సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందిస్తుంది. దీని ద్వారా 8,44,06,000 రూపాయలని సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది. దీంతో పాటు ఎవరికైనా అనారోగ్యం వచ్చి నిమ్స్ హాస్పిటల్కి పోతే ఎల్ఓసీల రూపకంగా మనం ఇప్పటి వరకు 110 మందికి 4,88,73,000 రూపాయలని ఈ రోజు వరకు నేను దగ్గరుండి చేపించుకురావడం జరిగింది. మొత్తంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ అట్లాగే ఎల్ఓసీలు కానీ ఎన్నిటికీ 13,32,79,000 రూపాయలని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్, అప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు చాలా తక్కువ వచ్చినాయి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మాకు 75 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. పేరుకే నేషనల్ హైవే పక్కన కానీ చాలా గ్రామాలలో పేదరికం ఉంది. నేను మన సన్నబియ్యం తినడానికి నేను 5-6 ఇళ్లకు నేను భోజనం చేయడానికి పోయినా. రావణపేట మండలం మునిపంపుల విలేజ్లో వాళ్ళు 2 పిల్లలు భార్య భర్తలు, వాళ్ళ ఇల్లు గోడ పెట్టుకునే స్తోమత లేకుండా మనం చుట్టూ బండలు నాటుకోడు, అట్టలతోని రూములు వేసుకొని దానిపైన కురవకుండా వాళ్ళని కవర్ కప్పుకోడు. ఆ రాళ్ళ మధ్య నుంచి కుక్కలు పిల్లులు సన్నమేడ పెట్టుకుంటారంటే ఇక్కడ రేకు పెట్టి రేకు కప్పి దాని మీద మేము బరువులు పెట్టుకుంటామని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో జీవితాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి కులమానికంగా తీసుకొని అక్కడి నుంచి ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకొని ఇల్లు పెట్టుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మొత్తంగా ఈ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. నెగరకల్లో 100 పడకల హాస్పిటల్ ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో తప్పకుండా అది పూర్తి చేస్తాం. 100 పడకల హాస్పిటల్ మనకు పూర్తి అయితే మీకు చాలా జబ్బులు చాలా రోగాలు మీరు ఇక్కడనే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 100 పడకల హాస్పిటల్లో మనకు గాలికి ఉండని కొంచెం పక్కన 100 మంచినీళ్ళ బాటిల్ 5 ఆపరేషన్ థియేటర్లు పెట్టించినాం. 5 ఆపరేషన్ థియేటర్లలో ఒకటి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ వెనుక ఉంటుంది, ఎమర్జెన్సీ వార్డర్ కింద ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. దాంట్లో నార్మల్ ఆపరేషన్ థియేటర్ దెబ్బలు తలిగి తలలు వలిగి ఇట్లాంటి వచ్చినట్టు దానికి జనరల్ వార్డు ఉంటుంది. పైన 3 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో దాన్ని తయారు చేపిస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రిని కూడా మాట్లాడి 4-5 వెంటిలేషన్స్ కూడా మాకు కావాలి. ఎమర్జెన్సీ ఉంటే మా కాడ ఉండేటువంటి వాళ్ళంతా పేదవాళ్ళు. ఈ 5-6 మండలాలలో ఎప్పుడు వచ్చినా దాదాపు 100 మంది వరకు కూడా బెడ్డింగ్స్ ఉండి 100 మంది అడ్మిట్ అయ్యేటువంటి పద్ధతుల్లో ఈ హాస్పిటల్ని మనం తీర్చిదిద్దుతున్నాం. రేపు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ నెలాఖరికల్లా దాదాపు 95% పని పూర్తయింది. ఒక్క 5% ఉంది. ఆ 5% కూడా వేగంగా పూర్తి చేపించి దాన్ని త్వరలో మీకు అందుబాటులో ఇస్తాం. పూర్వ రేణుక మరూరు విలేజ్ ఉందా? సీఎంఆర్ఎఫ్ భీమల పైన అంజయ్య హర్షిత్ అంజయ్య యాదయ్య ఎం కాటికల్
మన్యం సాయిలు నాకల తిరుమలేష్ పొడుగు ఏషమ్మ నలమాల పూలమ్మ క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.